హలో, నా పేరు షేక్ సాది. నేను డిసిడిసి హెల్త్ సర్వీసెస్లో క్లినికల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. ఈ రోజు మనం హీమోడయాలసిస్ యొక్క పరమావధిత్వం గురించి చర్చిస్తాము. హీమోడయాలసిస్ యొక్క తగినంత నిర్వచనం. శరీరం నుండి యురేమిక్ టాక్సిన్స్ మరియు యూరియాను తొలగించడానికి తగినంత మొత్తంలో డయాలసిస్ తీసుకోవడం హీమోడయాలసిస్ యొక్క తగినంత. సరిపడా డయాలసిస్ ఎలా చేయాలి? డయాలసిస్ రోగులు యూరియా పెరగడం వల్ల కొన్ని ఫిర్యాదులు ఎదుర్కోవాలి. డయాలసిస్ సరిగా చేస్తే బలహీనత, క్షీణత, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు తొలగిపోవచ్చు. కానీ ఈ లక్షణాల ఆధారంగా పేషెంట్ సరిపడా డయాలసిస్ పొందుతున్నాడని ఊహించడం కొంచెం కాదు. ఈ లక్షణాలు రక్తహీనతలో కూడా సంభవిస్తాయి. అందువల్ల రక్తహీనత నిర్వహణ మరియు ఎరిథ్రోపోయిటిన్ మేనేజ్మెంట్తో చికిత్స చేయాలి. ఆ సమయంలో రోగికి సరిపడా డయాలసిస్ సరిగా చేయబడిందా లేదా తెలుసుకోవడం కష్టం. రోగి తగినంత డయాలసిస్ పొందాడో లేదో ఎలా నిర్ధారించాలి? దీనికోసం మా వద్ద 2 కొలతలు ఉన్నాయి. 1 URR, 2 క్లియరెన్స్ మానిటరింగ్ లేదా KT ద్వారా వి. ఈ 2 పద్ధతులు యూరియా క్లియరెన్స్పై ఆధారపడతాయి. క్లియరెన్స్ గుర్తుగా యూరియాను ఎందుకు ఎంచుకున్నారు? యూరియా ఒక సన్న మూల్యం కాని ఇది విద్యుత్ నిర్దిష్టమైనది. ఇది అర్థం ఉండుటకు దానిపై పాజిటివ్ లేదా నెగటివ్ ఛార్జ్ లేదు. ఇది చాలా సులభంగా కొలవడం మరియు డయలైజర్ ద్వారా సులభంగా క్లియర్ చేయగలిగేది. 1 URR. ఈ విషయంలో డయాలిసిస్ సెషన్లో యూరియా ఎంత తగ్గింది లేదా తగ్గించబడింది అని మేము తెలుసుకోవాలి. దీనికోసం డయాలసిస్ ప్రారంభించే ముందు రక్తం నుండి నమూనా తీసుకోవాలి మరియు డయాలసిస్ తర్వాత రక్తం నుండి నమూనా తీసుకోవాలి. అందువల్ల మనం డయాలిసిస్ సెషన్లో యూరియా ఎంత తగ్గిందో పోలికని పోల్చాలి. సాధారణంగా దీనికి ఓ ఫార్ములా ఉంటుంది. ఇది కొనసాగించి డయాలసిస్ ప్రారంభంకున్న ముందు యూరియాను తీసుకోవడం మరియు డయాలసిస్ తర్వాత యూరియాను తీసుకోవడం ద్వారా ప్రీ-యూరియాను ప్రారంభంకున్న యూరియాతో తీసుకోబడిన యూరియాను విభజించి 100తో గుర్తించాలి. యూరియా తగ్గింపు నిష్పత్తిని లెక్కించడానికి మేము ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. మేము ఒక ఉదాహరణతో కూడా ఇది అర్థం చేసుకోగలము. ఉదాహరణకు, ఒక పేషెంట్ డయాలిసిస్ ముందు 200 మిలీగ్రాముల యూరియా ఉంది. డయాలిసిస్ తర్వాత నుండి నమూనా పంపినప్పుడు రోగి యూరియా 70 మిల్లీగ్రాములు డెసిలిటర్ కనుగొనబడింది. మనం ఈ విలువలను ఉంచినప్పుడు ప్రీయూరియా అంటే డెసిలిటర్కు 200 మిల్లీగ్రాములు, తర్వాత యూరియా అంటే 70 మిల్లీగ్రాములు, డెసిలిటర్కు 70 మిల్లీగ్రాములు మరియు ప్రీయూరియా ద్వారా విభజించబడింది, అనగా డెసిలిటర్కు 200 మిల్లీగ్రాములు. మా సమాధానం 65%. యూరియా తగ్గింపు నిష్పత్తి ఎంత ఉండాలి? యూరియా తగ్గింపు నిష్పత్తికి నిర్ణీత విలువ ఉండాలని అధ్యయనాలు, నివేదికలు చెప్పడం లేదు. కానీ 60% లేదా అధికంగా URR సాధించిన పేషెంట్లు తక్కువ హాస్పిటల్ నిలువుగా ఉంటారు. కొన్ని నిపుణులు అందరికీ UR కనీస 60% కావాలని చెప్పుకున్నారు. యూరియా తగ్గింపు నిష్పత్తి కోసం నమూనాను ఎలా పొందాలి? నమూనా పొందడానికి మేము కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. 1 ఒక డయాలిసిస్లో ప్రీ-శాంపిల్ మరియు పోస్ట్-శాంపిల్ తీసుకోవాలి. 2 నమూనా తీసుకునే ముందు రక్తం సెలైన్ లేదా హెపారిన్తో పలుచన కాలేదని ఖచ్చితంగా ఉంచుకోండి. హెపారినైజ్ చేయబడిన రక్తాన్ని 10 మిల్లీలీటర్లు సిరంజి నుండి తీసి విసర్జించండి, కానీ నమూనాను తీసుకోవడం కోసం మీరు కాథెటర్ నుండి తీసుకోవచ్చు. ఆ తర్వాత శాంపిల్ తీసుకోండి. యూరియా తగ్గింపు నిష్పత్తి కోసం పోస్ట్ శాంపిల్ ఎలా పొందాలి? ప్రీ-డయాలిసిస్ సెషన్లో తీసుకున్న నమూనాను సెలైన్ లేదా హెపారిన్తో పలుచన చేయకూడదని ఖచ్చితంగా ఉన్నందుకు ఖచ్చితంగా పాటు ఉండాలి. అదేవిధంగా పోస్ట్ డయాలిసిస్ నమూనాను కూడా సెలైన్తో పలుచన చేయకూడదు. డయాలసిస్ ముగింపు ముందు రోగి రక్త ప్రవాహాన్ని తగ్గించడానికి అల్ట్రాఫిల్ట్రేషన్ నిల్వ చేయండి మరియు రీసర్క్యులేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి 30 సెకన్లు అల్ట్రాఫిల్ట్రేషన్ ఆపండి. 2 క్లియరెన్స్ మానిటరింగ్ లేదా KTBYV. మేము అర్థం చేసుకున్నట్లు URR మరియు KTBYV యూరియా క్లియరెన్స్పై నిర్భయంగా ఆధారపడతాయి. KTBYV యొక్క ఉత్పత్తి కూడా URRను ఉపయోగించి వచ్చే గణిత సూత్రం నుండి వచ్చింది. కాబట్టి KTBYV కూడా URR ఫార్ములా నుండి ఉద్భవించబడిందని మేము అంటుకోవచ్చు. ని అర్థం చేసుకోవడానికి
మనం ఈ పదాలను అర్థం చేసుకోవాలి. కే, టి మరియు వి దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయి? కే అనేది యూరియా యొక్క డయలైజర్ క్లియరెన్స్ను సూచిస్తుంది. టి అనేది నిమిషాల్లో సమయాన్ని సూచిస్తుంది. వి అనేది యూరియా వితరణ విస్తీర్ణతను సూచిస్తుంది. కే యొక్క అర్థం యూరియా యొక్క డయలైజర్ క్లియరెన్స్ని సూచిస్తుంది. ఇది మనం ఒక డయలైజర్ ఒక నిమిషంలో యూరియాను ఎంత మిల్లీలీటర్లు క్లియర్ చేయగలదని చెప్పుకుంది. ఉదాహరణకు, డయలైజర్ యొక్క కే నిమిషానికి 180 మిల్లీలీటర్లు. ఇది అర్థం డయలైజర్ ఒక నిమిషంలో 180 మిల్లీలీటర్లు రక్తం నుండి యూరియాను తొలగించగలదు. టి డయాలిసిస్ సెషన్ కాలంలో ప్రవర్తించబడుతుంది. విడి అనేది యూరియా వితరణ పరిమాణాన్ని సూచిస్తుంది. ఇదొక అద్భుతమైన పదం. మీరు యూరియా యొక్క వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ అనే పంపిణీని క్రింది విధంగా అర్థం చేసుకోగలరు. యూరియా ఒక చిన్న అణువు. దీని వితరణ మన వాస్కులర్ స్పేస్, ఎక్స్ట్రావాస్కులర్ స్పేస్ మరియు కణజాలలో జరుగుతుంది. కాబట్టి ద్రవం, నీరు లేదా రక్తం ఎక్కడ ఉంటే అక్కడ యూరియా ఉంటుందని అనుకుంటారు. కాబట్టి యూరియా యొక్క ఘనపరిమాణ పంపిణీ సాధారణంగా శరీర బరువులో 60% ఉంటుంది. శరీర బరువులో 60% నీరు లేదా ద్రవంతో నిండి ఉంటుందని నమ్ముతారు. మాకు కొన్ని ఉదాహరణలు ఉంటే ని అర్థం చేస్తున్నాము. ఉదాహరణకు, ఒక 70 కిలో రోగికి డయలైజర్ క్లియరెన్స్ 300 మిల్లీలీటర్లు అయితే మరియు డయాలసిస్ సెషన్ 180 నిమిషాలు లేదా 3 గంటలు ఉంటే, అప్పుడు పేషెంట్ యొక్క కేటీబీవైవి ఎంత ఉంటుంది? మీకు కే యొక్క విలువ 300 మిల్లీ ప్రతి నిమిషం ఇవ్వబడింది. మీరు 180 నిమిషాల కాలం ఇవ్వబడింది. రోగి బరువు 70 కిలోలు ఇస్తారు. కాబట్టి మీకు కే, టి ఉన్నాయి, కానీ వి కాదు. కాబట్టి మనంని ఎలా లెక్కిస్తాము? నేను మీరు చెప్పినట్లుగా వి అనేది యూరియా వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ అయినది. ఇది మొత్తం శరీర బరువులో 60%. ఇది సాధారణంగా ఇలా అర్థం అవుతుంది. దీనికి చాలా పొడవైన ఫార్ములా ఉంది. మీరు దానిని తనిఖీ చేయవచ్చు. కానీ సాధారణంగా మీ అవగాహన కోసం మొత్తం శరీర బరువు యొక్క 60% విత్తనాలను లెక్కించవచ్చు. అంటే 70 కిలోలలో 60% 42 లీటర్లు. కాబట్టి మేము ఇక్కడ విలువలను ఉంచుతాము. కే యొక్క విలువ 180 కాదా మరియు టీకు 300 కావాలి. లీటర్లను ఎంఎల్లో మార్చాలి కాబట్టి 42,000తో భాగించాలి. కాబట్టి మనం 54ని 42తో విభజిస్తే అది 1.3కు సమానం. కేటీబీవైవి సాధారణంగా ఎంత ఉండాలి? కేటీబీవైవి నాలోని కనీస విలువ 1.2 అవుతుంది. ఇది యూఆర్ఆర్లో 65%తో సరిపోతుంది. సింగిల్ పూల్ యూఆర్ఆర్ లేదా సింగిల్ పూల్ కేటీబీవైవి 1.2 యూఆర్ఆర్లో 65% సమానం. కాబట్టి ఏ రోగి యొక్క కేటీబీవైవి లేదా యూఆర్ఆర్ సాధించబడడం లేదని మనం అర్థం చేసుకుంటే, దానికోసం మనం ఏమి చేయగలము? కాబట్టి గణితపరంగా కేటీబీవైవి లేదా క్లియరెన్స్ డిపెండెన్సీ అనేది కే, సమయం, వాల్యూమ్ వితరణపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఇదిలో రక్త ప్రవాహ రేటును పెరగవచ్చు. కే నుండి రక్త ప్రవాహ రేటును పెంచుకోవడంలో ఎంత సంబంధం ఉంది? మీరు డయలైజర్ యొక్క స్పెసిఫికేషన్లను తనిఖీ చేస్తే, విభిన్న రకాల రక్త ప్రవాహ రేట్లలో కే విలువలు ఇవ్వబడతాయి. ఉదాహరణకు, డయాలైజర్ యొక్క కే విలువ 200 రక్త ప్రవాహ రేటులో 180 మిల్లీలీటర్లు కాదుగా. రోగి రక్త ప్రవాహ రేటును 300 కలిస్తే కే యొక్క విలువ 180 కంటే ఎక్కువ అవుతుంది. అది 220 కావచ్చు. ఈ విషయం వివిధ డయలైజర్ల వలన వేర్పడుతుంది. వేర్వేరు డయలైజర్లు వేర్వేరు వేగంతో కే యొక్క విభిన్న విలువలను కలిగి ఉంటాయి. కాబట్టి రక్త ప్రవాహ వేగాన్ని పెరుగుతున్నటువంటి కే విలువ పెరుగుతుంది. కే యొక్క విలువ పెరిగితే అప్పుడు ని పెంచవచ్చు. అందువల్ల రక్త ప్రవాహాన్ని పెంచినప్పుడు యూరియా క్లియరెన్స్ పెరగవచ్చు. రెండవ మార్గం అది ఉంటే మనం డయాలిసేట్ ప్రవాహాన్ని పెరగవచ్చు. మూడవ మార్గం అదేవి క్లియరెన్స్ పెంచడానికి యాక్సిస్ రీసర్క్యులేషన్ను తగ్గించవచ్చు. యాక్సిస్ రీసర్క్యులేషన్ను మనం ఎలా నివారించవచ్చు? మేము 2 సూదులను 6 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రశాంతమైన రక్తం కలిసే అవకాశం పెరుగుతుంది. ఇది క్లియరెన్స్ పెరుగుతుంది. యూఆర్ఆర్ మరియు కేటీబీవైవి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఏమిటంటే, యూఆర్ఆర్లో డయాలసిస్ తరువాత మనకు రక్త నమూనా తీసుకోవాలి. కేటీబీవైవిలో మేము రక్త నమూనా తీసుకోవడం కావట్లేదు. ఒక యంత్రం సహాయంతో మనం యంత్రంలో కొంత డేటాను ఉంచి కేటీబీవైవి విలువను పొందవచ్చు. మీకు ఏవైనా సూచనలు లేదా ప్రశ్నలు ఉంటే డీసీడీసీ హెల్త్ సర్వీసెస్ క్లినికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి. లేదా మీ సూచనలు లేదా ప్రశ్నలను కామెంట్లో వ్రాయవచ్చు.